ఓ బ్రో బ్రో మెల్లగా. బ్రో ఎట్లా అనిపిస్తుంది ట్రెక్? ఇంకో బ్రో ఏడి? ఆగు బ్రోకేమైంది? ఆగు మెల్ల మెల్ల, నువ్వు జారుతావు, కింద పడతావు మళ్ళా. మెల్లవు మెల్లవు. ఏమైంది? ఏమైంది? జారిందా? నాకు ఎందుకు సామ్సంగ్ ఇష్టం చెప్పాలా? ఇది 20x జూమ్ కదా, 0.6x జూమ్ పెడతా. అమ్మా అసలు ఏమన్నా జూమ్ కెపాసిటీ అంటేనే S23. బుల్లేం కాదు. లిల్లీ అట లిల్లీ. పొదిగేదాన్ని ఇప్పుడు. పొదిగిన పువ్వు ఎట్లా పొదిగిందిరా? కూర్చుండు దాని మీద. ఎట్లా పొదిగింది అంటే పొద్దున 6 గంటలకి దీనికి ఒక టైమింగ్ ఉంటాయి వీటికి. ఆ టైం ప్రకారంగా పొదుగుతాయి. దీంట్లో కొన్ని చిన్న మొగ్గలు ఉన్నాయి, బుల్లి మొగ్గలు. బుల్లియా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? మంచి మాట్లాడు. అంటే ఫైనల్ గా మంచి ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయినాం. చాలా డిఫికల్ట్ ట్రిక్ చేసినాం. బ్రో అయితే 2 సార్లు పడ్డాడు, ఇంతకుముందు కూడా పడేటోడు, జస్ట్ మిస్ అయింది. వేరేకి పడద్దు ఎట్లా నడవాలి. ఒక అమ్మాయి వచ్చింది, ఆమెకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుండు, పడ్డాడు. ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ముందు హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గుల్మార్గ్. ఎలా ఉన్నారు అందరూ? మొన్న నైట్ అయితే మనం గుల్మార్గ్ రీచ్ అయిపోయినాము. సో నిన్న ఏ వ్లాగింగ్ చేయలేదు, జస్ట్ రిలాక్స్ అయిన ఉండే. ఓకే, అండ్ ఈరోజు వచ్చేసి మనం ఒక ట్రెక్కి వెళ్తున్నాం. అండ్ లక్కీలీ మన తెలుగు వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు పరిచయమయ్యారు, బైకర్స్. వాళ్ళు కూడా జాయిన్ అవుతారు ట్రెక్కి. ఈ ట్రెక్ వచ్చేసి 10 కిలోమీటర్స్ ట్రెక్, స్నో పాయింట్ దగ్గరికి. ట్రెక్కి వెళ్ళడానికి 2 ఆప్షన్స్, ఒకటి గుర్రాల పైన, ఒకటి నడుచుకుంటా. సో నేనైతే నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అయినా, గుర్రాల పైన ఎందుకని. అండ్ చూపిస్తామని తెలుగు వాళ్ళని. కనిపిస్తురా ముగ్గురు, మొత్తం హెవీగా బట్టలు వేసుకుని పోతురు. యాజ్ యూజువల్ ఈరోజు వెరైటీగా షూస్ పాయింట్ వేసిన, చెప్పులతో నడవనికి రాదు, మొత్తం రాళ్ళే ఉంటాయి. అండ్ ఇక పాయింట్ వేసిన ఉండే. ఇంట్రడ్యూస్ చేస్తా మీకు వాళ్ళను. బ్రో ఆగండి. హాయ్ బ్రో. హలో బ్రో, ఎక్కడి నుంచి? జస్ట్ ఇంట్రో అయ్యండి చిన్నగా. హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ ఉప్పల్ నాగోల్ కామారెడ్డి. ఎన్ని డేస్ ట్రిప్ వేసారు? బ్రో చెప్పు బ్రో. రామంతాపూర్. ఎన్ని డేస్ ట్రిప్? అన్ఎక్స్పెక్టెడ్ బ్రో, మేము వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్. అన్ఎక్స్పెక్టెడ్. వాళ్ళు కూడా లదాఖ్ వెళ్తున్నారు. లదాఖ్ ఇన్ ద సెన్స్ స్టార్ట్ అయింది, ఎండింగ్ ఎప్పుడో తెలియదు. అది ఉమ్లింగ్ లాగా వెళ్తారంట. నేను మిస్ చేసిన కదా, హైయెస్ట్ మోటరబుల్ పాస్ అది లదాఖ్ లో, అక్కడికి వెళ్తున్నారు. సో కరెంట్లీ బ్లూ కలర్ మార్క్ అయితే మనం ఉన్నది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంగదూరి ఫేస్ 1 అని, అక్కడికి పోతున్నాం. 10 కిలోమీటర్లు ఆల్మోస్ట్ బయలుదేరినాం. ఒక 1/2 కిలోమీటర్ ఏమో వచ్చినాం అంతే. బ్రోలు దమ్బాటిరు ఆల్రెడీ. ఆ బ్రో చూడు, మొత్తం ఈ ముగ్గురిట్లలో లీడర్ అతను, మధ్యలో ఉన్న అతను. ఎంత బాగుంది కదా ట్రెక్. చూసి ఎంత భయంకరంగా ఉందో, లిటరల్లీ రాళ్ళల్లా. ఓకే, రాళ్ళతో పాటు వాటర్, దాంట్లో నడుచుకుంటూ పోవాలి. డేంజరస్. దీన్ని ఎంత ఇబ్బంది పెడుతుర్రు అసలు, నిజంగా వాళ్ళ మీద దీన్ని ఎక్కియాల, అప్పుడే అర్థమవుతుంది జనాలకు. పాపం అది అలసిపోయింది ఆల్రెడీ. ఓ బ్రో బ్రో మెల్లగా. బ్రో ఎట్లా అనిపిస్తుంది ట్రెక్? ఇంకో బ్రో ఏడి? ఆగు బ్రోకేమైంది? ఆగు మెల్ల మెల్ల, నువ్వు జారుతావు, కింద పడతావు మళ్ళా. మెల్లవు మెల్లవు. ఏమైంది? ఏమైంది? జారిందా? ఓకేనా? కాదు, షూస్ ఇప్పు.
ఇంకా చలి అయితే సూర్యుడితో చలి ఉంటుంది, లోపల గరం ఉంటుంది. ఉండండి ఎట్లా రిటర్న్ పోమా? ఆగు, ఈ షూస్ ఎందుకు జారుతున్నాయి? గ్రిప్ ఉంది కదా. మట్టి జారింది గ్రిప్ లేదు, అయినా మనకే జారుతుంది. జరా కదా చూసారా, జరా ఎక్కువ బ్రీతింగ్ అయితే కరెక్ట్ ఉందిగా. అంత ఓకే. ఎట్లా రెస్ట్ తీసుకో మరి కోసేపు. పోదాం బ్రో, ఒక 2 నిమిషాలు. లేపు లేపు మరి పోదాం. దారి ఇదేనా? ఫస్ట్ దారి ఇదే, కాకపోతే మళ్ళీ ఇంకో కిలోమీటర్ ఎక్కువ తిరుగుతాం. లేస్తావా? ఇద్దరు బట్టలు లేస్తున్నాడు బ్రో. ఓకే కదా పక్క? మరి మధ్యలో పోయినా కాబట్టి రివర్స్ రామిగా. పాప మెల్లవా. మీరు జర కేర్ తీసుకోర్రి. జారుతుంది మెల్ల బ్రో. ఓ బ్రో నువ్వు మెల్లగా ఇంతకుముందు దాకింది మళ్ళా. జారుతున్నది మెయిన్ రీజన్ ఇక్కడ జారడానికి అంతా అది పెండ. అమ్మా ఏదో షాప్ వచ్చింది పా, మీరు ఏమైనా తిందురు పర్రి. ఫైనల్గా ఒక ప్లేస్ అయితే రీచ్ అయిపోయినాము. షాపులు ఉన్నాయి ఇక్కడ. అండ్ గుర్రాలన్నిటికీ రెస్ట్. గుర్రాలకి దాని మీద ఉన్న మనుషులకు కూడా. వ్యూ అనిపిస్తుందా? జూమ్ చేస్తా. దిగో ఆడికి పోతున్నాం మనం. స్నో ఉంటుంది, చిల్లవచ్చు. ఈ గుర్రాలలో ఎంత స్కామ్ చేస్తారు తెలుసా? 10 కిలోమీటర్స్ అని చెప్పారు కదా. 10 కిలోమీటర్స్ అస్సలు ఉండదు. తిప్పి కొడితే 3 కిలోమీటర్లు. బహుశా నాకు వాళ్ళు చెప్పింది phase 2కి కావచ్చు. phase 2కి 10 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ఉంటుందంట. phase 2కి గుర్రాలు పోవు, మనుషులు కూడా పోవు. ఇంకా పోవాలంటే ఇక మొత్తం అవి మనకు రోపే, ఇంకా ప్రాపర్ కిట్ ఉంటే వెళ్ళొచ్చు బ్రో. అదే అంటున్నా కదా. అమ్మాయి రాళ్ళు జారుతున్నాయి అసలు. డేంజర్ చూసిరా తొర్ర ఉంది చెట్టులా. తొర్ర మష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అడవి జాత మష్రూమ్లు బ్రో. నేచర్కి నేచర్ ఇస్తుంది. ఇంకా పెరుగుతాయా? కాలిపోకపోతే చాలు. తొర్ర కాలబెట్టిన తొర్ర కాలబెట్టి వాంటాడు షెల్టర్ కోసం. చిన్న మంచి ప్లేస్ వచ్చింది. ఈ వాటర్ డైరెక్ట్ ఆ మంచు కరిగి అక్కడ నుంచి పాక్కుంటూ వస్తున్నాయి తెలుసా. లిటరల్లీ ఐస్ వాటర్ అని చెప్పుకోవాలి, అంత చల్లగా ఉంటాయి. ఫ్రీజింగ్ అయిపోతా. చష్మా పానీ అంట. గ్లాస్ లెక్క క్లియర్గా ఉన్నాయి బ్రో. ఓకేనా ఆక్సిజన్? ఇంకా సెట్. ఒక్క దగ్గర జారింది కానీ పోదామా? చలో ఇంకొక కిలోమీటర్ అంతే. నాకు ఎందుకు సామ్సంగ్ ఇష్టం చెప్పాలా? ఇది 20x జూమ్ కదా, 0.6x జూమ్ పెడతా. అమ్మా అసలు ఏమన్నా జూమ్ కెపాసిటీ అంటేనే S23. 24 వర్త్ కాదు. 24 వర్త్ కాదు బ్రో. ఖాళీ ఏం చేసిండు బ్రో? బ్రో ఉన్న తాట ఉండకుండా పూని చెడగొడుతుండు. పచ్చని చెట్టుని అది పొదగక ముందే దాన్ని పొదిగిస్తుండు. దీన్ని ఏమంటారంటే లిల్లీ. ఇది గట్టు లిల్లీ, బుల్లేం కాదు. లిల్లీ అట లిల్లీ. పువ్వు ఏంది? ఇది లిల్లీ. నాకు ఇంకో మాట వచ్చింది లిల్లీ అంటే. ఇది అనుకున్నట్టు ఏమంటారు డీజేటీలో లిల్లీ కాదు. ఇది మన కొండ అనొచ్చు, గట్టు అనొచ్చు. ఆ ప్రాంతం చెందిన ఇది లిల్లీ పువ్వు అనమాట. లిల్లీ పువ్వా? కొండ గట్టు అంటున్నారు. కొండ గట్టు ఏడు నుంచి స్టార్ట్ అయినది చెప్పు. ఇది ఇటు నుంచి స్టార్ట్ కిందికి ఉంది కాబట్టి ఇదే లిల్లీ. అది ఆడ నుంచి ఆడ వెహికల్స్ పార్క్ చేసినాము ఎగ్జాక్ట్ గా. ఆ నుంచి ఈడి వరకు వచ్చినాం. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్లు నడిచినాం. బ్రో ఇడికి వచ్చినాక ఇది కొండగట్టు అంటుండు. కొండగట్టు లిల్లీ అంటుండు. అదన్నమాట ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎడికి వస్తుంది అర్థం కాదు. అదేనా మధ్యలో తొర్రెలకు పోయిండు, గుర్తుందా బ్రో? ఫస్ట్ వేసుకున్నట్టు నోట్లా తొర్రెలకు పోయిండు. చూడు నాని ఆ సినిమాలో హనీ వేసుకున్నాడా? హనీ వేసుకున్నావు, ఇంకేమన్నా వేసుకున్నావు మామ? ఊఫి తిన్నా కాదు. ఆ మష్రూమ్ తీసుకొని ఇంత నోట్లో వేసుకున్నట్టు ఎనర్జీ వచ్చింది.
కొన్ని ఏరియాస్ లో మష్రూమ్ మత్తిస్తే అంటారు కదా, మష్రూమ్ పెట్టుకొని కొడతారు కదా పాట్. బ్రో అట్లా ఒకటి వేసుకున్నావు నోట్లా, కొంచెం తిన్నట్టు అనిపించింది. ఏం తిన్నావు? అది ఎక్స్ప్లెయిన్ మెన్షన్ చేయాలా? సైన్స్ టీచర్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అక్కడ చూపెట్టిన ఏమో క్లారిటీ చూడు బ్రో, అసలు S23 కలర్ గ్రేడింగ్ కూడా వేసి వస్తుంది ఆటోమేటిక్ గా. అక్కడ చూపెట్టి ఏందది? ఇక్కడ మొగ్గయి పువ్వు అయ్యి పొదిగి దాన్ని ఇప్పుడు పొదిగిన పువ్వు ఎట్లా పొదిగిందిరా? కూర్చుండు దాని మీద. ఎట్లా పొదిగిందంటే పొద్దున 6 గంటలకి దీనికి ఒక టైమింగ్ ఉంటాయి వీటికి, ఆ టైం ప్రకారంగా పొదుగుతాయి. దీంట్లో కొన్ని చిన్న మొగ్గలు ఉన్నాయి, బుల్లి మొగ్గలు. బుల్లియా? ఏం మాట్లాడుతున్నావు బ్రో, మంచి మాట్లాడు. అంటే ఇక దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయ, మన తెలంగాణ భాష బుల్లి బుల్లి అంటే వేరే బుల్లి అనుకుంటారు, చిన్న చిన్నగా అని చెప్పు. చిన్న చిన్నగా చిన్న చిన్న పువ్వులు, మళ్ళీ దీంట్లో మళ్ళీ మంచి కనిపించేటట్టు ఎల్లో పూలు కూడా ఉన్నాయి. వావ్, పక్క పక్కన తెల్ల పూలు చాలా ఉన్నాయి. ఎర్రి పూలు. ఎరిపూలా? ఎరిపూలే బ్రో. కానీ బ్రో కనిపిస్తురా చీమలు? ఆడిపోవాలా? ఇది 10x జూము. అమ్మ చీమలే మొత్తం. ఇప్పుడే స్టార్ట్ అయినా మంచు. వావ్, చలో బ్రో తొందరగా పోదాం. Be careful guys. ఎట్లుండాలి పాకు పెట్టొస్తారు నిదానమే ప్రధానం. ఇద్దరు సార్ ఇది నీళ్ళు పడిన ఇద్దరికి. అమ్మ ఎట్లుంది? తీయగా అమృతం. పాలు ఎందుకు వచ్చినాయిడా? ఎవరిచ్చిరా పాలు నీకు ఇప్పుడు? మస్తు ఉంటుంది బ్రో తీయగా. బ్రో నువ్వు ఇటు రాకు బ్రో, నువ్వు మళ్ళా కంటిన్యూ చేస్తావు. నువ్వేదో వేసేటట్టు ఉన్నావు ఈరోజు. కానీ రా రైట్. పరి పోదాం పరి. అడిగి మనుషుల మా అర్థం కాలేదు. అయిపోయి పడ్డాడు. ఈ స్నేహం నేను అడగలే అయ్యా. రాళ్ళు పడుతున్నాయి, ఐ మీన్ స్నో చిన్న చిన్న గడ్డ కట్టి పడుతున్నాయి చూడండి. బ్రో ఎట్లుంది? సూపర్ ఎక్స్పీరియన్స్. మేము యాక్చువల్గా వర్షం పడుతుందేమో స్నో పడుతుందేమో అనుకున్నాం, రివర్స్లో రాళ్ళు పడుతున్నాయి. చూపిస్తా చూడండి. ఇగో 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 పడంగానే కరిగిపోతున్నాయి. యాక్చువల్గా నా లోపల పోతున్నాయి. ఇంకా ఇద్దరు కిందనే ఉన్నారు. మనం వెళ్ళాం మెల్లగా. మస్తు ఫీలింగ్ అసలు. నా పెదవులు ఎండుకపోయినాయి మొత్తం. వెదర్ సీరియస్గా అయిపోయింది. పిచ్చి వర్షం కొడుతుంది. కరెక్ట్ టైంకి షెల్టర్ దొరికింది. మన వాళ్ళు అయితే వర్షంలో తట్టుకుని వస్తారు చూడు. మనోడే ఇంకిద్దరు ఏడున్నో వాళ్ళకి వెళ్ళాలి. ఎట్లుంది వాళ్ళిద్దరు? అది అయ్యో పాపం, జాడగులేదు కదా. ఇంకో అతను కనబడ్డాడు పాపం, వర్షంలో తడిచిపోయాడు. 4th పర్సన్ అయితే అత్తపత్తలేడు. ఇక ప్రణవ్ 4th పర్సన్ కూడా ప్రణవ్ అయిపోయింది పని. ఆడుతున్నా అమ్మని అమ్మ ఎట్లా పాపం నిజంగా అట్లా ఉన్నాడు సార్. పర్సన్ కూడా కనబడ్డాడు. ఘోరం ఉన్నాడు అసలు. చూపిస్తా, జూమ్ చేస్తా. అడిగి మనుషులు వస్తారు. మనుషులే ఇక్కడ థర్డ్ పర్సన్. మేము ఇద్దరం రీచ్ అయిపోయినాం. 4th పర్సన్ దుకాణం చూడరు. చిన్న దుకాణము. కాఫీ అంటే కాఫీ, టీ అంటే టీ. నా కోసం అల్లం తీసుకొచ్చిండు. అల్లం పట్టుకున్నాం మనం, ఎందుకంటే అల్లం తాగితే కొంచెం మంచిగా ఉంటుంది మైండ్ బాడీ.
दादा साधिंచిన వాళ్ళే बोलो हाउ इज योर एक्सपीरियंस సిగరెట్ తాగినట్టు నీ అమ్మ అభి बोलो ఎట్లుంది ఎక్స్పీరియన్స్ బాగుందా చెప్పు చాలా థ్రిల్ ఉంది మామ చెప్తున్నా లేట్ అయితే తడుస్తాం కానీ చాలా థ్రిల్ ఉంది తెలుసా ఈ కొండలు ఎక్కి ఇంకో మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఆటో వెనకాల ఆగో ఫోన్ చేసిండా ఎంట్రీ ఇస్తాడు చూడు మగధీరా బ్రో ఎట్లుంది ఎక్స్పీరియన్స్ బాగుందా ఏం సీరియల్ అవుతున్నావు దాని గుర్తు ఎందుకు కట్టబడుతుంది తంత అవుతా పడతావు దాన్ని కొడుతున్నాడు జనాలు మాడు అంత మాడు మధ్యలో రాళ్ళు పట్టే చూసినావా ఫస్ట్ మన కోసం స్పెషల్ గా చాయ్ చేపిస్తున్నా నార్మల్ గా వీళ్ళు అల్లం వేయరు అల్లం వేయ నుంచి చేరుకొచ్చిండు పోయి తీసుకొచ్చిండు ఒక చాయ్ 30 రూపాయలు మంచిగా మంట పెట్టిర్రు కాపుకుంటున్నాం చూపిస్తా హలో హలో హౌ ఆర్ యూ ఐఎమ్ గుడ్ హౌ ఆర్ యూ आप किधर लग गए अब तक जी अब तक आप किधर लग गए सामान को ఫైనల్ గా మంచి ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయినాం చాలా డిఫికల్ట్ ట్రిక్ చేసినాం బ్రో అయితే 2 సార్లు పడ్డాడు ఇంతకుముందు కూడా పడేటోడు జస్ట్ మిస్ అయింది వేరేలకి పడద్దు ఎట్లా నడవాలి ఒక అమ్మాయి వచ్చింది ఆమెకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుడు పడ్డాడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ముందు నువ్వేం చేసినావు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన అరే జారిపోతే పట్టుకోవద్దా నేను అమ్మ అది చెప్తారేమో మరి అరే అది సహాయం చేయడం అబ్బా ఫైనల్లీ వి మేడ్ ఇట్ మేము అనుకున్న పాయింట్ కి అయితే రీచ్ అయిపోయినాం చాలా డిఫికల్ట్ ట్రెక్ వర్షము స్నో స్టోన్స్ స్నోలో వాడు వచ్చేటప్పుడు వాడు ఘోరంగా వ్యూ అయితే పడుతుంటు ఇంకా పైకి పోవాలా బట్ చూద్దాం రోడ్లు ఏమంటారు నాకైతే నో ప్రాబ్లం వీడియో చూపిస్తాడు ఇది మంచు కొండల నుంచి కరిగి వచ్చిన వాటర్ ఈ స్నో బ్లాక్ కిందికేంచి పోతున్నాయి పైన ఇంకో ఇది ఉందా దాని మీద ఎక్కి పోతారు ఇప్పుడు పోతారు చూడండి ఆరామ్సే రైట్ నర్సుడు తప్పింది ఫైనల్ గా టాప్ కి వచ్చేసినాం టాప్ ఆఫ్ ద గుల్మార్గ్ అస్సలు మామూలుగా లేదండి వ్యూ అయితే చూడండి కనిపిస్తుందా ఆల్మోస్ట్ ఆకాశంలో నా ఫీలింగ్ వస్తుంది చూసినాక అస్సలు వారేవా అగో కింద ఆనే ఉన్నారు మన 4th బ్రో రాలేదు బ్రో పని అయిపోయింది వాటర్ ఫాల్స్ అగో చూపించాం ఇంతకుముందు అది ఇంకా ట్రెక్ ఓపికంటే పైన స్నో పడుతుంది కదా అందాక పోవచ్చు వెదర్ కూడా మంచిగా ఉంది కానీ బ్రో వద్దంటుండు పోదాము గాందాక చలో సక్సెస్ఫుల్ గా ట్రెక్ అయితే అయిపోయింది రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఎన్ని గొర్రెలు ఉన్నాయి తెలుసా మొత్తం గొర్రెలే నేను కూడా గొర్రెనే గొర్రెల మధ్యలో ప్రకాష్ బ్రో కలిసిపోయింది అలా నువ్వు కూడా అట్లనే అడుగు ఒకసారి గాయస్ మేము ట్రెక్ నుంచి రిటర్న్ అయితే వస్తున్నాం ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు ఇద్దరు సో ఏం చేస్తారా అని చూస్తే ఏదో చాయ్ చేస్తున్నాం అన్నారు ఇది మక్కీ చాయ్ అంటారంట ఈ చాయ్లో మన ఏంది సత్తుపిండి వేస్తారు టేస్ట్ చేసి చెప్తా బ్రో ఏమైనా అయితే ఎత్తుకోవాలి సార్ ఇక్కడ పూలు కూడా వేస్తారు పూల చాయ్ ఏం చేయాలి నంబర్ని ఇప్పుడు టేస్ట్ అయితే బాగుంది చాయ్లో సత్తుపిండి వేసారు ఏందో మరి డిఫరెంట్ పింక్ కలర్ ఉంది చూపి ఒకసారి చలో బయలుదేరుతున్నాం అమ్మ ఎట్లా బతురేమో
నాకు ఒకనొక టైంలో ఇట్లా బతకాలని డ్రీమ్ ఉండే, అడవిలోకి వచ్చి ఎవ్వరు ఉండొద్దు, నేను ఒక్కరినే మంచిగా టెంట్ పెట్టుకొని మంట చేసుకొని వండుకోవాలని. గవాన్ని ఎందుకు బ్రో మనకు. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం. ఏం అడ్వెంచర్ చేసింది తెలుసా, మధ్యలో రూట్ తప్పిపోయింది. ఏదైతే ఏంది బయటకు పోదామని వస్తే 1 కిలోమీటర్ దూరం ఆల్మోస్ట్. ఎట్లా అనిపించింది బ్రో? సూపర్ ఎక్స్పీరియన్స్, అందరూ ట్రై చేయాలి. బ్రో ఎట్లుంది? ఉందట. బెల్ల దగ్గరకు వచ్చేసినాం. మంచి స్పాట్ ఎత్తుకొని వంట చేయాలి. ఇక ఫుల్ ఆకలిస్తుంది, మ్యాగీతో బతికేసిన ఈరోజు. మొన్న బైకులు చూపిస్తా, పార్కింగ్ ఏడ చేసిర్రు. ఇవి ఆ బైకులు మొత్తం 3, కాకపోతే కింద పెట్టేసి వచ్చిర్రు. మొత్తం కొండ కింద అంట. RR 310 మస్తున్నాయి కదా, జెండాలు పెట్టిర్రు మొత్తం. ఈడో బ్యాగు హెవీ స్టఫ్. మనం బెల్ల అయితే వాడ పార్క్ చేసిన నీట్గా. బుజ్జికొండ ప్రజెంట్ ఏంటంటే కిందికి పోయి కొండ కిందికి ఆ జాకెట్లు ఉన్నాయి అవి ఇచ్చేయాలి. అవి ఇచ్చేసి చెక్అవుట్ చేసి వస్తారంట. సో ఇంకా వంట చేస్తాం. ఫైనల్గా అయితే వచ్చేసినాం. బండ్లు స్టార్ట్ అయిపోయినాయి. గుల్మార్గ్ కిందికి దిగుతున్నాం. ఇంకా ఇక్కడ మొత్తం వర్షమే ఉంది. మళ్ళీ ప్రిడిక్షన్ కూడా వర్షమే చూపిస్తుంది. ఇక్కడ ఉండి కూడా వేస్ట్ అయ్యి వర్షం లేదు, మూవ్ అవ్వలేం. సో నెక్స్ట్ ప్లేస్ వెళ్ళాలంటే ఖచ్చితంగా గుల్మార్గ్ దిగాల. అంటే ఈ లోకల్లో ఏ ప్లేస్ పోవాలన్నా దిగాల్సిందే, వేరే రూట్ లేదు. ఎంత తిప్పి కొడితే 12 కిలోమీటర్స్ మొత్తం స్లోపే, మొత్తం న్యూట్రల్ మీద కొట్టుడే, గేర్ అవసరం లేదు. చలో కింద దిగినాక మళ్ళీ అప్డేట్ ఇస్తాం. మొత్తానికి ఎట్ ద ఎండ్ ఆఫ్ డేకి వచ్చేసినాము. మంచిగా అందరం కలిసి ఒక ప్లేస్కి పోయి వండుకొని తిని మళ్ళీ వచ్చినాము. ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్ వచ్చేసి అది మనది యాజ్ దిస్ వ్యాన్ లైఫ్. మనం వ్యాన్లో పడుకుంటాము. చలో మరి గుడ్ నైట్. ఈ వ్లాగ్ అయితే ఇంతే. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకొని మర్చిపోవద్దు. బాయ్ బాయ్.